శంభో శంకర అంటుంది. అందుకని కాశీలో అడుగు పెడితే చాలు, కాశీ అని పిలిస్తే చాలు, గంగమ్మ మన్ని ముక్తి వైపు నడిపిస్తూ ముక్తికాంత మన కోసం ఎదురు చూసేలా చేస్తుంది అని చెప్పారు. అక్కడ చూడండి ఒక్కసారే 11 రండి పైకి వెళ్దాం, పైకి వెళ్తే బాగా కనబడుతుంది. ఇప్పుడు బాగా అదే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓ డజన్ పైగా శవాలు తగలబడిపోతున్నాయి. పుట్టకట్టెలు కాదవి. ఇటు నుంచి ఒకప్పుడు కదులుతూ లోకంలో ఏదో చేస్తూ ఏదో సాధిద్దామని ప్రయత్నం చేసి ఆ చేతులతో మంచి పనులు చేశారో చెడ్డ పనులు చేశారో, ఆ మెదడుతో మంచి ఆలోచనో చెడ్డ ఆలోచనో, ఆ కాళ్ళతో మంచి ప్రదేశాలు తిరిగారో చెడ్డ ప్రదేశాలు తిరిగారో, ఏం తిరిగినా తిరగకుండా ఒక చోట పడి కదలని స్థితికి వస్తే ఇప్పుడు బూడిదైపోయే స్థితిలో అయిపోతున్నారు. ఇంకా కదలడానికి ఏం లేదు, వదలాల్సింది వదిలేశారు. పిల్లలకి ఆస్తులు వదిలేశారు, భార్యకి పేరును వదిలేశారు, భార్య గుమ్మం దాకా వచ్చి పిల్లలు కాటి దాకా వచ్చి ఇప్పుడు అది నిన్న చెప్పారు కదా సగంటి గారు, ఏమిటిది కప్ అని సౌండ్ వస్తుంది. కపాలం పగలగానే కోడికి ఇంకా నా బాధ్యత తీరింది అనుకుంటాడు. స్నానం చేసేసి వెనక్కి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. మరి దేనికోసం కష్టపడ్డాడు ఇతను? ఈ తగలబడే వాళ్ళందరూ ఎవరి కోసం తగలబడ్డారు, ఎవరి కోసం కలబడ్డారు, ఎవరి కోసం ఇన్ని ప్రయత్నాలు చేశారు? మరి ఇక్కడ చూసే వాళ్ళంతా ఉండేవాళ్ళ? ఈ చూసే వాళ్ళల్లో మనం ఉన్నాం. మళ్ళీ మన ఎవడో చూస్తాడు అలాగా. ఎంత పిచ్చోళ్ళం. వాడు పైనుంచి చూస్తూ ఉంటాడు, లోపల నుంచి చూస్తుంటాడు. ఏదో తనికెళ్ళ గారు చెప్పినట్టు నాలో నా శివుడు గలడు. ఇప్పుడు ఆ శవమే వాస్తవానికి. ఎప్పుడైనా మన ఊళ్ళో శ్మశానం దగ్గరికి వెళ్తే మనం స్నానం చేయాలి, ఆ పొగ మీదకి వస్తే స్నానం చేయాలి, ధూమేనాగ్ని అని చెప్పారు కదా. మరి ఇక్కడ అలా శ్మశానం దగ్గరే ఉన్నా మనకి ఏ మైలా ఉండదు. ఎందుకు ఉండదు? ఇదే పెద్ద మహాశ్మశానం. అంటే నీకు వైరాగ్యం పుట్టి తీరవలసిన ప్రదేశమే కాశీ. అప్పుడే ముక్తికాంత అంటుంది నేను దాసి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం పట్ల నీకు సరైన అవగాహన తీసుకురావడానికే ఈ కాశీ మహాక్షేత్రాన్ని పరమశివుడు నిన్న చెప్పారు కదా, కాశీ గొప్పదా స్వర్గం గొప్పదా కాటాలో వేశారట. వేస్తే బరువుకి కాశీ కిందకు వచ్చేసింది, తేలిగ్గా ఉండి స్వర్గం పైకి వెళ్ళిపోయింది. అది పైన ఉండమన్నారు. ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు? స్వర్గంలో ఉన్న దేవతలా, ఇక్కడ ఉన్న మనమా? కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ పుట్టకుండా ఉండే ప్రదేశానికి రావాలి, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి కావలసిన ప్రయత్నాలు చేయాలి. అటువంటి చూడండి, తగలబడిపోయేది ఎవరు? ఒకప్పుడు బాబాయిగా, అన్నయ్యగా, తమ్ముడుగా, చెల్లిగా, అక్కగా పిలవడి. చూడండి, ఇంకా ఆ పక్కనే పాప సేవలు ఉన్నాయి చూడండి. అందులో పుర్రె ఉంది. ఆ పుర్రె ఎన్ని ఆలోచనలు చేసిందో, ఆ బుర్ర మీద ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. అక్కడ పుర్రెలు తగలబడిపోతుంటే, అన్ని కట్టెల్లో కాలిపోతుంటే, శవాలు పేలిపోతుంటే మనం అందరం వేడుకు చూస్తున్నాం. ఏదో వీడు వెళ్ళనట్టు, వీడు ఏదో ఇక్కడ ఉండేటట్టు సినిమా చూస్తున్నాడు వీడు. అందరం హర హర మహాదేవ మహాకాల్కి. కాబట్టి మనం అందరం కూడా వైరాగ్యం పొందాలి. వైరాగ్యం అంటే ఏంటి? విరగొట్టండి, విరాగము. దేని పట్ల రాగం ఉండకూడదు. చిట్ట చివరి గమ్యం, చిట్ట చివరికి చేరేది ఇదే స్థలము. అందుకని మహాశ్మశానం అని పిలువబడేటువంటి ఈ కాశీ పట్టణంలో మనం అడుగుపెట్టి కేవలం అడుగు మాత్రమే పెట్టి వెళ్ళిపోతే సరిపోదు. మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో వ్యాసులు వారు చెప్పారు, వాల్మీకి చెప్పారు, ఎందరో ఆచార్యులు చెప్పి వెళ్ళారు. అందుకని ఈ మహాకాశీలో తారకేశ్వరుడు ఆ పక్కన ఉన్నాడు. తారక మంత్రాన్ని ఉపదేశిస్తూ హర హర మహాదేవ శంభో శంకర, జీవితాంతం నీ నామాన్ని విడిచిపెట్టను, నీ ధామాన్ని విడిచిపెట్టను, నీ స్మరణ విడిచిపెట్టను. ఓ శివ, పరమేశ్వర, పరంధామ,
కృష్ణ వాసుదేవ అని నామాన్ని చెప్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. చాలామందికి శవాన్ని కాలిపోవడాన్ని చూస్తే భయపడిపోతుంటారు. కానీ నువ్వు కూడా కాలిపోతావు ఇలాగే. ఒకసారి జూమ్ చేయ వాళ్ళకి అర్థమవుతుంది. ధూమ్ ధామ్ అని తిరిగే ప్రతి వాడికి అర్థం కావాల్సింది జూమ్లోనే అర్థమవుతుంది. జూమ్ బరాబర్ జూమ్ అదన్నమాట. అరే గాడిద అర్థం చేసుకో, ఫైనలీ వెకిమే బూడిద. ఇక్కడ లేడీస్ కూడా వస్తారు శ్మశానం. శ్మశానంలో స్త్రీలు వస్తారు, అందరు తిరుగుతారు. సాక్షాత్ శివుడే వస్తుంటే శివుడే తిరుగుతుంటే భూతనాథుడు భూతనాథుడై కదా మరి. కాబట్టి మనం నామజపం చేస్తూ భగవద్గీత భాగవతాదులు పఠిస్తూ అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు. ఆ స్మృతి కోసమే ఈ కళేవరం వదులుతూ నా నామస్మరణ చేస్తూ ఎవరు చేస్తూ వెళ్తారో ప్రయాతిత్యజం దేహం సయాతి పరమాంగతిం అంటే ఏంటండి? ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన పరిస్థితి లేని స్థలానికి వెళ్తాము. కాబట్టి ఆ స్థితికి వెళ్ళాలి అనుకుంటే ఆ పరిస్థితి వచ్చే లోపల అదిగో కట్టెల్లో కట్టి అయిపోయి తర్వాత మట్టి అయిపోయి ఆ బూడిదంతా గంగలో కలిసిపోయే లోపల మనం పరమాత్మలో కలిసిపోవడానికి ఏం చెయ్యాలి అది ప్రయత్నం చేయండి. ఇలాగా కాశీలో అస్థికలు కలపడానికి ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలా ఎన్నిసార్లు వచ్చారు సార్? 3 సార్లు వచ్చాను సార్. మూడేళ్లలో మా లాయర్ గారు 3 సార్లు వచ్చారు. వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళ అన్నగారి కోసం, వాళ్ళ మరొక హరిగారు మరొక కజిన్ గారు. మనం అందుకని వైరాగంతో జీవిద్దాం. ఆ వైరాగ్యాన్ని అడగమని శంకర్లు వారు బోధించారు. అమ్మవారిని అడగమన్నారు? అన్నపూర్ణ సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర హర మహాదేవ్. శంభో శంకర్. అయ్యో కట్టె కాలిపోతుందే. ఎన్ని ఆలోచనలో, ఎన్ని కళలో, ఎన్ని సరదాలో, ఎన్ని ప్లానులో, ఎన్ని కొనాలనుకున్నాడో, ఎన్ని తినాలనుకున్నాడో, ఎన్ని చెయ్యాలనుకున్నాడో. ఇందులో ఏమన్నా చేసాడో చేయలేదో, చెయ్యకపోతే ఆశలతో శ్వాస వదిలి అనంత వాయువుల్లో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో పుట్టడానికి దేహాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎవడైతే కాశీలో మరణిస్తాడో ఏం చెప్పారు? కాశ్యాన్ మరణాన్ ముక్తి. కాబట్టి ఇక్కడ ఎవడైతే మరణించాడో వాడు ముక్తి పొంది తీరుతాడు. ఇందాక కూడా పంతులు గారు చెప్పారు కదా, శివుడు విష్ణువు కూడా పోటీ పడతానంటే వాడు నేను తీసుకెళ్తాను. కాబట్టి ఈ మణికర్ణికా క్షేత్రంలో ఇక్కడ ఈ ఘాట్లో ఆ మణికర్ణికా ఘాటుకు మించిన ఘాట్ లేదు అని చెప్పారు. ఇలాంటి ప్రదేశంలో కాశీలో తగలబడిపోవడం అంటే శరీరం నశిస్తుంది, ఆత్మ నశించాలి కదా. మనం ఎవరం? దంతి శస్త్రాని నైనం దహతి పావకః నశైతం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏది ఏమి చేయలేదు ఉంటుంది అది ఆత్మ. ఇప్పుడు ఎవరు తగలబడుతున్నారో చెప్పండి? పంచభౌతికమైన దేహం ఆత్మ విసర్జించబడ్డ ఒక పాత వస్త్రం, ఒక మలిన వస్త్రం ఎలాగో అలాగా ఆ దేహం కూడా. దానికి ఇప్పుడు తగలబెట్టే వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఉంది ఎప్పటిదాకా జీవుడు వెళ్ళిపోయే వరకు. వారి వారి సంబంధం ప్రకారంగా వారి కర్తవ్యాన్ని అనుసరించి వారు చేయవలసిన తిథులు 11 రోజులో 16 రోజుల్లో చేయాలి, సంవత్సరీకం చేయాలి. సంబంధం లేదని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వారు ఉత్తమ స్థితికి వెళ్ళారో లేదో మనం చూడలేదు. కాబట్టి మన బాధ్యతని మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ అమ్మయ్య అని అనుకోకూడదు. పితృదేవతలకు లోకం ఉంది, పితృదేవతలకు నువ్వు చేయకపోతే వారికి శోకం ఉంది. దేవాన్ వ్రతాన్ దేవాన్ పితృయాంతి పితృభవ. ఎవరిని పూజ చేస్తే వాళ్ళ లోకాలకు వెళ్తావు, దేవతల్ని పూజ చేస్తే దేవతల లోకానికి వెళ్తావు, పితృదేవతల్ని పూజ చేస్తే వాళ్ళ లోకానికి వెళ్తావు, పరమాత్మైన కృష్ణుని పూజ చేస్తే ఆయన లోకానికి వెళ్తాం. ఆయన చెప్పాడు మామేవయ్యే అన్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి.
చిట్ట చివరికి శరీరం బూడిదైపోయినా, చేపలు తినేయడానికి ఆహారం అయిపోయినా, పురుగులు తినేసి మలమైపోయినా మనకు సంబంధం లేదు. ఇది నేను కాదుగా. నువ్వు పౌడర్ రాయొచ్చు, షాంపూ రాయొచ్చు. మనం ఎలా రోజు విసర్జిస్తాము పొద్దున్నే మలమూత్రాలు, అలాగే ఆత్మ కూడా ఒక 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో విసర్జిస్తూ ఉంటుంది దేహాన్ని. దాన్ని పట్టుకుని అల్లాడకూడదు. అది ఆత్మ. ఆత్మ స్వామి శివానంద చెప్తా బయటకు వచ్చి విజిలేసి సంబరాలు చేసుకుంటే ఇందులో ఇరుక్కున్నాను, బయటపడ్డాను, 70 ఏళ్ళు ఇరుక్కున్నాను, 70 ఏళ్ళు చాలా ఆనందపడుతుంది స్వామి శివానంద చెప్పారు. విజిలేస్తుంటే వీళ్ళు నా కోసం ఏడుస్తున్నారు అదోలు, అసలే నా కోసం ఆడవాలి కదా. అది శివం, అది శివం, కాలిపోయేది శవం. అందుకని మనమేమిటో తెలుసుకోవడానికే కాశీకి వచ్చాము. అందుకని శంకర్ల వారు చెప్పారు, శివోహం శివోహం, నేను ఇది కాదు, శివోహం శివోహం, నేను ఇది కాదు, నేను ఏది నువ్వు కనబడి నువ్వు చెప్పుకునే రెడ్డి, కమ్మ, కాపు, తోపు, ధనవంతుడు, భేద, మగ, ఆడ, ఇదేది కాదు. శివోహం శివోహం, చిదానందం. అంటే ఎప్పుడు సంపూర్ణ జ్ఞానంతో సంపూర్ణ ఆనందంతో ఉండే నేనే నేను, ఇది నేను కాదు. అందుకో తప్పబడిపోతుంది, ఆ బూడిదైపోతుంది. వచ్చిన వాళ్ళు ఇదిగో మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చేసింది, మళ్ళీ కొత్తది వచ్చేసింది, చూస్తూ ఉండండి. అదిగో ఇంకో మళ్ళీ కొత్త వచ్చింది. అసలు ఇంకొకటి గమనించారు తమరు, రాత్రి అయితే అసలు అక్కడ శ్మశానంలో తగలబెట్టడం చేయరు. అవును, మనకి మామూలుగా అయితే మన ఊళ్ళల్లో రాత్రులు చేయకూడదు. సంబరాలు కూడా చేసుకుంటున్నారు. చూడండి, పండగే. అసలు స్వతంత్ర దేశంలో చావు కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాడు ఈ పాట కూడా ఇక్కడ పాడాడే ఏంటో, ఎక్కడ ఢిల్లీలో. అందుకని అది కాబట్టి మనం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్లాన్ చేస్తే మనం తెలివైన వాళ్ళం. కాబట్టి ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు విడిచిపెట్టిన శవాలకి బంధువు ఎవరంటే అందులో ఉన్న ఆత్మే. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు, దాంతో రారు. కాబట్టి ఆత్మ నువ్వు అని తెలుసుకుని నీ దేహాన్ని ఎవరో శవాన్ని కదుపుతున్నారు, కట్టెతో కదుపుతున్నారు. ఆ యొక్క కపాల మోక్షం అవ్వాలని చెప్పి వాళ్ళు కదుపుతున్నారు. ఒక్కసారి శబ్దం ఒకసారి వినపడిందా ఇంకా దానికి సంబంధం లేదు. అందుకని మనం మరణిస్తామా మరణించమా, మనకి మరణమే లేదు. ఇది అసలు స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. నేను మరణించను, ఎందుకంటే నేను జన్మించలేదు కాబట్టి. జన్మే లేనటువంటి నిత్యో నిత్యానాం చేతనానాం, నేను శాశ్వతమైనటువంటి వాడిని, నిత్యుడైనటువంటి వాడిని, అవికారమైనటువంటి శుద్ధ ఆత్మని, పరమాత్మను పట్టుకోవడానికి నేను వచ్చాను, పట్టుకుని వెళ్ళిపోతాను. నమః శివాయ, హర హర మహాదేవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శివోహం. వీళ్ళందరూ అదృష్టవంతులు. మిగిలిన రోజుల్లో మరణించిన వారి కంటే ఏకాదశి నాడు కాశీలో కాశీ ఏకాశి శుద్ధ కార్తీకంలో భాగ్యవంతులు. హర హర